జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ను సన్మానించిన అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది. జగిత్యాల ప్రభుత్వ మోతే అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ పుష్పగుచ్చాన్ని అందజేసి శాలువతో సన్మానించారు అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్లపై అపోహలు వద్దని ప్రజల ఆరోగ్యమే కోరుకుంటారని అన్నారు. డాక్టర్ డే సందర్భంగా నాకు శాలువా కప్పి సన్మానం చేసినటువంటి మోతేవాడ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ స్టాఫ్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనేది అందరూ ఒక సుదినం. ఈరోజు డాక్టర్ బీసీ రాయ్ పేరు మీద మనం డాక్టర్స్ డే అని జరుపుకోవడం జరుగుతుంది. బీసీ రాయ్ అంటే బిధాన్ చంద్ర రాయ్. ఈయన డాక్టర్ ఒక స్కాలర్షిప్తోని ఆ కాలంలో 1882లో ఈయన జన్మించడం జరిగింది. ఒక స్కాలర్షిప్తోని కలకత్తా మెడికల్ కాలేజ్లో చదువుకోవడం జరిగింది. అట్లనే ఆ రోజుల్లో ప్రయాణం చేసి విదేశీ ప్రయాణం చేసి యూకేలో ఎంఆర్సిఎస్ అంటే సర్జన్, మెంబర్ ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ మెంబర్ ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్, ఈ 2 డిగ్రీస్ కూడా చేయడం జరిగింది. ఆ రోజులో ఘనత అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంబీబీఎస్ చదవడమే అప్పుడు ఎక్కువగా ఉండేది. అట్లాంటిది ఆయన ఎంబీబీఎస్ కాక ఎంఆర్సిఎస్ ఫారిన్లో చేశారు. అది కూడా అవకాశం రాలేదు ఆయనకు. ఫస్ట్ అవకాశం ఇవ్వలేదు యూకేలో. ఇవ్వకపోతే అక్కడ కాలేజ్ సంబంధించిన డీన్ని ఒక 30 సార్లు లెటర్లు పెట్టి పట్టుదలతో పర్మిషన్ తెచ్చుకొని ఆయన ఒకరికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అప్పుడు. సో ఎంఆర్సిఎస్ చేయడం జరిగింది. ఇదే కాక ఆయన ఎన్నో దాన ధర్మాలు కూడా అప్పుడు చేశారు. దాంతోపాటుగా చాలా ఇన్స్టిట్యూట్స్ని నెలకొల్పడం జరిగింది. కమలా నెహ్రూ కాలేజ్, తర్వాత దీన్ దయాళ్ మెమోరియల్ కాలేజ్, తర్వాత క్యాన్సర్ హాస్పిటల్స్, టీబీ హాస్పిటల్స్ మనకు కలకట్టాలో వెస్ట్ బెంగాల్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా కాకుండా అది ఒకటే కాకుండా ఒక 5 సిటీస్ని, ఈజ్ ఫౌండర్ ఆఫ్ 5 సిటీ వెస్ట్ బెంగాల్లో ఒక 5 పట్టణాలని డెవలప్ చేసిన ఘనత కూడా ఆయనకు ఉంది. ఆయన పొలిటీషియన్, ఫ్రీడమ్ ఫైటర్ కూడా. ప్లస్ మళ్ళీ ఆయన ఏడైతే 1882లో పుట్టారో ఇదే డే, అదే రోజు చనిపోవడం కూడా జరిగింది, జూలై 1 రోజు. సో ఆ మెమరీలో మనము 1976 నుంచి మన ప్రభుత్వం అనేది బీసీ రాయ్ అవార్డ్స్ అనేది ఇస్తాము, డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేస్తాము. బీసీ రాయ్ అవార్డ్స్ ఎవరైతే విశిష్ట సేవలు చేస్తారో మెడికల్ రంగంలో వాళ్ళకి బీసీ రాయ్ అవార్డు అనేది ఒక ప్రెస్టీజియస్ అవార్డు అనేది ప్రభుత్వం ఇస్తాము. ఈ అవార్డు రావడం అంటే చాలా గర్వకారణంగా ఫీల్ అవుతారు డాక్టర్స్. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే డాక్టర్స్ ఏంటంటే కొంచెం సేవాభావ పేషెంట్స్ మెయింటైన్ చేస్తూ, పేషెంట్స్ చెప్పింది వినుకుంటా, మంచిగా డయాగ్నోసిస్ చేసి, తర్వాత అవసరమైన టెస్టులు చేసి, సో వాళ్ళు క్యూర్ అయ్యేటట్టు చూడాలి. ఎక్కువగా సేవ, ప్రేమ గుణం అలవరుచుకుంటే డెఫినెట్గా పేషెంట్స్ కూడా వాళ్ళు చెప్పాల్సింది ఓపెన్ అయి చెప్తారు. ఎందుకంటే ఇంట్లో చెప్పుకోలేని జబ్బులు కూడా డాక్టర్కి వచ్చి వాళ్ళు నమ్మి చెప్తారు. సో అట్లాంటప్పుడు ఆ ప్రైవసీ అనేది రెస్పెక్ట్ చేయాలి పేషెంట్స్ని. ఆ డేటా అనేది ఎటు లీక్ కాకుండా మనం చూసుకోవాలి. ఆ గోప్యత అనేది పాటించాలి. సేవాభావం ఉండాలని, మంచి ప్రాపర్ డ్రగ్స్ ప్రాపర్ డోసేజ్లో ఇవ్వాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. కమ్యూనికేషన్ చాలామంది పేషెంట్లకు తెలియదు. సో మనం కమ్యూనికేట్ చేయాలి విషయాన్ని. ఏం జబ్బు ఉంది, ఏం చేస్తే మంచిగా లేదు, ఏం టెస్ట్ చేసుకోవడం మంచిగా లేదు, ఎన్ని రోజులు వాడాలి. సో ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ అనేది కీ పార్ట్. ఇవాళ రేపు ఇంకా కన్జ్యూమర్ ఫోరమ్స్ కూడా మనకు కేసులు అవుతామని, కోర్టు కేసులు కూడా కొన్ని సందర్భాల్లో అవుతామని డాక్టర్స్ పైన. సో దానికి సంబంధించి మెయిన్ ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే డేటా మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. డేటా రికార్డింగ్ కానీ, డేటా మెయింటెనెన్స్ కానీ మనం ఎదుర్కోవడానికి డేటా మెయింటెనెన్స్, డేటా రిప్రజెంట్ చేయాలి, డేటా రాయాలి, రికార్డ్ మెయింటైన్ చేసి అది భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లీగల్గా ఒక 5 years వరకు కూడా మనకు వ్యాలిడిటీ అనేది వాటికి ఉంటుంది. కాబట్టి డేటా అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అది అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత సేవ చేస్తామో అంత డేటా మెయింటెనెన్స్ కూడా మనకు కావాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా డాక్టర్స్ బీసీ రాయ్ మెమరీలో మన డే జరుపుకుంటున్నాము. అందరూ కూడా ఆ లెవెల్కి అచీవ్ చేయడానికి డాక్టర్స్ అందరూ కూడా ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను.